నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞే స అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ప్రసన్నా మమ సర్వదా. సరసి జనయనే సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనుజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. కాత్వన్యాత్వామృతే దేవి సర్వయజ్ఞమయం వపుః అధ్యాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదాభృతః. గదాధరుడైన నారాయణుడు ఎటువంటి వాడు అంటే దేవదేవుడు, దేవతలకు కూడా దేవుడు. యోగి చింత్యం, యోగులు ఎప్పుడు ఆయన ధ్యానిస్తుంటారు. అటువంటి వాడి శరీరం ఏంటో తెలుసా? యజ్ఞమయం వపుః. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. నారాయణుడు యజ్ఞస్వరూపుడు. జ్ఞానం, యజ్ఞం అని భగవంతుడు 2 రూపాలు ఉంటాయి. జ్ఞానం అంటే కేవలం తత్వజ్ఞానం, అది ఉపనిషత్కాండ. కర్మకాండ యజ్ఞం. కనుక వేదంలో కర్మకాండలో యజ్ఞరూపుడే ఉంటాడు, జ్ఞానకాండలో బ్రహ్మముగా ఉంటాడు. అందుకే కాండద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అంటూ యజ్ఞాంతంలో అందరూ చదువుతుంటారు. కాండద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి. యజ్ఞం కర్మమయం. సత్కర్మలు భగవత్ప్రీతిగా చేసేవని యజ్ఞములు అనిపించుకుంటాయి. ఈ యజ్ఞములన్నీ నారాయణుడు. యజ్ఞో వై విష్ణు. యజ్ఞము విష్ణువైనప్పుడు యజ్ఞము యొక్క స్వరూపము, యజ్ఞం వల్ల ఫలము ఆయన శక్తి. శక్తి ఎవరు? లక్ష్మి. కనుక సర్వయజ్ఞమయుడైనటువంటి నారాయణుడు, దేవదేవుడైన నారాయణుడు, యోగుల చేత పూజింపబడేటువంటి నారాయణుడు ఎవడున్నాడో ఆ నారాయణుని యొక్క శరీరమునందు నువ్వు ఉన్నావంటే నువ్వు తప్ప ఇంకెవరుండరు తల్లి. ఆయనకు అభిమురాలైన శక్తిగా నువ్వున్నావు. నువ్వు గాని లోకాన్ని విడిచిపెడితే ఈ లోకం వినష్టప్రాయం, అన్ని కోల్పోయింది అవుతుంది అన్నాడు. ఇంకా చెప్పాలంటే లక్ష్మీదేవి విడిచిపెట్టేస్తే లోకం ఎలా ఉంటుందయ్యా అంటే మృతతుల్యం అంటాడు ఇంద్రుడు మరొక స్తోత్రంలో. మృతతుల్యం అంటే చచ్చిన దానితో సమానం అన్నాడు. శరీరంలో చైతన్యం ఉన్నంతసేపు రా కూర్చోని పక్కన పెట్టుకుంటాం. ఆ చైతన్యం పోయిన తర్వాత ఒక్క పూట కూడా పెట్టాం. అంటే జగత్తులో ఆ చైతన్య రూపంగా అమ్మవారు ఉన్నారు. అంతేకాదు లక్ష్మీ కళ ఎవరినైతే విడిచిపెట్టేస్తుందో వారిని జగత్తు అసలు గౌరవించిందండి, తెలుసుకోవాలి. లక్ష్మీ కళ ఉన్నంత కాలంలోనే లోకాల్లో కూడా మర్యాద ఉంటుంది. అదే లక్ష్మీ కటాక్షం అంటే వాడి వైపు లోకం చూస్తుందట. అందుకు ఒక మాట అంటారు కావ్యకంఠ గణపతి ముని గారు, ఏమనంటే అమ్మ నువ్వు ఎవరిని చూస్తావో వాడిని అందరూ చూస్తారమ్మా. గొప్ప విషయం. అంటే అందరూ చూసి ఆహా వాడు కాదు గొప్పవాడండి అంటుంటే మనకు అంత సంతోషం అండి. అలా అందరూ నిన్ను చూసేటంత గొప్పగా నువ్వు ఉండాలంటే అమ్మవారు నిన్ను చూడాలి అన్నాడు ఇక్కడ. అమ్మవారు చూపు పడితే అందరూ చూపు పడే స్థితి వస్తుంది. అది అనుగ్రహానికి ఉన్న శక్తి అంటే ఇక్కడ. ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తున్న అమ్మ చూపుల ప్రభావం. అందుకే త్వయాదేవి పరిత్యక్తం సకలం భువనత్రయం వినష్టప్రాయం అభవత్. నువ్వు కానీ విడిచిపెట్టేశావా అన్ని నష్టమైపోతాయి, మిగలవు. అందుకే త్వయేదానీ సమేధితం, ఈ మొత్తము నీ చేతనే ధరింపబడి ఉన్నది. అంతేకాదు నీ అనుగ్రహం వల్ల నీ చూపు పడితే అన్ని సంపదలు లభిస్తాయి. సంపదలు అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. దారా పుత్రాస్తధాధారం సుహృద్ధాన్య ధనాదికం భవచ్చేతన్ మహాభాగే నిత్యం త్వద్వీక్షణాం నృణాం. త్వద్వీక్షణ నీ చూపు చేత నృణాం మానవులకి లభించే వెంటనే దారాహ. ఒక మంచి స్త్రీ భార్య లభించాలన్నా ఆవిడ అనుగ్రహం ఉండాలి. అది అమ్మ అనుగ్రహం వల్ల మంచి స్త్రీ లభిస్తుంది. అంటే భార్య కూడా సంపద అని చెప్తున్నారు. అలాగే పుత్రాహ సంతానం ఒక సంపద. తత ఆధారం ఇల్లు మరొక సంపద. సుహృత్తు మిత్రులు చూడండి. ఎందుకంటే మిత్రులు ఉండడం గొప్ప సంపద చెప్పాడు. పిలిస్తే పలకడానికి నీకంటూ ఆత్మీయతా భావన మిత్రులు సంపాదించుకోవడం గొప్ప సంపద. ఇందులో ఏ సంపద అక్కర్లేదు అనిపిస్తుంది. కనుక సరైన భార్య, పుత్రులు, ఇల్లు, స్నేహితులు, ధాన్యము, ధనము, ఆధికం మొదలైనవన్నీ కూడా నీ కటాక్షం ఉన్న వారికి లభిస్తాయి.
అంటే అమ్మవారి కరుణా కటాక్షం ఉంటే ఇవన్నీ లభిస్తాయి. మన నల్లవాడికి లభించింది అంటే వాడికి కటాక్షం లభించింది, ఇదివరకు పుణ్య విశేషించేత. పుణ్యం లేనప్పుడే రాదు. అందుకే 6 ఏళ్ల కుర్రాడొకడు బయలుదేరి భవతి భిక్షాంది అన్నాడు దరిద్ర గృహం ముందు. ఆ దరిద్ర గృహం ముందు నిలబడి అనగానే ఆవిడ అప్పుడు ఇంట్లో ఆయిల్ లేడు, ఇది ఆయువాలనుకో దొరికి బయటికి వెళ్ళాడు. ఆవిడ వచ్చినటువంటి ఆ బ్రహ్మచారిని తిరిగి పంపేయలేక, భిక్షాంది అనే బ్రహ్మచారిని తిరిగి పంపేయలేక ఇంట్లో వెతగ్గా ఒక చిన్న ఉసిరికాయ కనబడితే తీసుకొచ్చి ఇది ఒక్కడి తప్ప మరి ఏది లేదు నాయనా అని జోల్లో వేసింది. వెంటనే ఆ మహానుభావుడికి మనసు కరిగిపోయింది. కరిగిపోవడం అంటే కరుణ. అవతల వారి దుఃఖాన్ని చూడగానే మన మనసు కరిగిపోతే దాని పేరు కరుణ. అదే నీ కర్మను అనుభవిస్తున్నావు అంతే, ఏం చేస్తావు వెళ్ళిపోకూడదు. మనసు కరిగింది. అయ్యో ఎంత దారిద్ర్యంలో ఉన్నది, ఇంత దారిద్ర్యంలో ఉన్నా ఇవ్వాలని బుద్ధి పోకుండా తీసుకొచ్చి ఇచ్చింది. వెంటనే అసలు సంపద అంటే అమ్మవారే కదా ఒక్కసారి అమ్మవారిని భావన చేశాడు. ఆ తల్లి దయలేంది ఎలా వస్తుందని తల్లి దయ్యం ఒక్కసారి ఆలోచన చేశాడు. ఆ చూపులు ఎంత గొప్ప చూపులు, ఆ చూపులు సంపద ఇచ్చుగాక అని భావన చేశాడు. ఆ భావంలో ధ్యానంలో అమ్మవారి స్వరూపాన్ని మొత్తం వర్ణిస్తూ స్తోత్రం చేశాడు. ధ్యానంలోంచి అనుభవంలోంచి వచ్చిన అక్షరం మంత్రం అవుతుంది. ఇక్కడ అలా మంత్రమేమైన స్తోత్రం చేయగానే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఎవరికి? ఆ బ్రహ్మచారి గారికి కనబడ్డాడు. కనబడి ఏం కావాలి నాయనా? నాకేం కాదమ్మా, ఆమె దారిద్ర్యం పోగొట్టు అన్నాడు. అప్పుడు ఒక మాట అంటుందండి, అందుకే ఈ విషయం చెప్తున్నా. సంపద పొందగలిగే పుణ్యం ఆవిడ దగ్గర లేదయ్యా. అంటే ఆ తల్లి కర్మఫల ప్రదాయిని. అమ్మవారంటే కర్మకి తగ్గ ఫలం ఇచ్చే శక్తి, కర్మఫల ప్రదాయిని. అందుకు సంపద డబ్బు ఉండగలిగేటటువంటి పుణ్యం ఆమె దగ్గర లేదు కనుక అది చూపు ఆమె మీద లేదన్నాడు. ఏం పుణ్యం చేసింది నిప్పమంటావయ్యా అని అడిగింది. అంటే నేను జోరులో చూసిరికాయ తీసి నాకు ఇది ఇచ్చిందమ్మా ఇది ఇచ్చింది, ఇది చాలు పుణ్యం. పైగా ఇంట్లో ఉన్నదంతా ఇవ్వడం కాదు, ఇంట్లో ఉన్నది ఇదే అదే ఇచ్చింది. ఇంకేం కావాలి? ముందు బుద్ధి గొప్పది. అమ్మకి ఆ పిల్లాడి మాట గురించి సంతోషించి నీ మాట మీద ఇస్తాను అని మొత్తం కురిపించిందండి. ఏం కురిపించింది? బంగారు ఉసిరికాయల వాన అంటారు మీరు, కాదు తన చూపుల వాన కురిపించింది. చూపుల వాన కటాక్షం కురిపించగానే సంపదలను వచ్చాయి. అందుకే అమ్మ నీ కటాక్షం ఎవరికి లభిస్తుందో వాడికి ఈ రూపం లేని సంపదలు వస్తాయి. ఎన్ని రకాల సంపదలు చెప్పాడో చూడండి. అంటే ఇవన్నీ సంపదలు. దార పుత్ర తత ఆధారం సుహృత్ ధాన్య ధనాధికం శరీరారోగ్యం ఐశ్వర్యం అరిపక్షక్షయ. ఇది గొప్ప మాట చెప్పాడు. శరీరానికి ఆరోగ్యము, ఐశ్వర్యము, శత్రువులు లేకుండా ఉండడం, శత్రు బాధ లేకుండా ఉండడము, సుఖము. ఇవి దేవి దృష్టి దృష్టానాం పురుషానాం నదుర్లభం. నీ చూపు ఎవరి మీద ఉంటుందో వారికి ఈ సంపదలు సులభంగానే దొరుకుతాయి. దొరకడం లేదు అంటే అమ్మవారి చూపులుంటే ఇవన్నీ లభిస్తాయి. అదే పూర్వ పుణ్యం ఎలా ఉందో నీకు తెలియదు, పాపం ఎలా ఉందో తెలియదు. ఒక్కడు తెలుసుకో, అమ్మవారి పాదాలు పట్టుకుని ప్రార్థించడం నేర్చుకుంటారు. ఆ తల్లి చూసిందా ఆ పాప పుణ్యాలు కూడా అటు ఇటు తెప్పగలదు ఆ తల్లి. కనుక నువ్వు అటువంటి శ్రద్ధతో స్తోత్రం చేసి ఆశ్రయిస్తే తప్పకుండా ఆవిడ చూపులు వర్షిస్తుంది. దానికి ఏదైనా ఒక తార్కాణం చూపించండి అంటే శంకర భగవత్పాదులు వారి తార్కానికి ఏం కావాలి? అమ్మవారిని ప్రార్థించడం వల్ల అమ్మవారి చూపులు కురిపించాడా లేదా? అలా కురిపించిన వాడు చాలా మంది ఉన్నారండి. మరొక మహానుభావుడు ఉన్నాడు, భువనేశ్వరి ఉపాసకుడు. అప్పటికే భారతదేశం అనేక రకాల దాడులతో ధర్మం దెబ్బతింటున్న కాలం. లోకం విడిచిన సన్యాసికి కూడా దేశం బాగుండాలని తపన ఉంటుంది, ధర్మం బాగుండాలని తపన ఉంటుంది. ఎందుకంటే ధర్మం వల్ల జ్ఞానం వల్ల కదా తాను అంత గొప్పవాడయ్యాడు. కానీ ఏ ధర్మం వల్ల తాను గొప్పవాడయ్యాడు ఆ ధర్మం లోకంలో ఉంటే లోకమంతా క్షేమంగా ఉంటుందని తెలుసు కనుక మహాత్ములైన శంకర భగవత్పాదులు వంటి వారు జ్ఞానులు అయినప్పటికీ కూడా అన్ని విడిచిపెట్టి ఎక్కడో కూర్చోకుండా దేశమంతా ముమ్మార్లు సంచరించి ధర్మం బోధించి ధర్మం ప్రతిష్ఠించి అంత తపన ఎందుకు పడ్డారు వాళ్ళు? అలాంటి తపన ఎప్పటికప్పుడు ఈ భారతదేశంలో మహాత్ములు పడుతున్నారు గనకనే ఎవరు ఎన్ని నిర్మూలనలు చేయి నడుచుకున్నా సనాతన ధర్మం బతికే ఉంది, భారతదేశం క్షేమంగా ఉంది. వాళ్ళకి పడలేదు, వాళ్ళున్నారు మనకి ధన్ను ఎప్పటికప్పుడు వస్తారు. శంకరుల కాలంలో ఆయన చేస్తే ఆయన అనుయాయిగా ఆయన భక్తుడే ఎంత సాధన చేసిన మహాపురుషుడు ఉన్నాడు. ఆయన ఎలా ఈ దేశాన్ని బాగు చేయడం ఆలోచిస్తున్నాడు. భువనేశ్వరి ఉపాసన చేశాడు. ఆయన వేదాలకు భాష్యం రచించడమే కాకుండా అమ్మవారి గొప్ప భక్తుడు. అంతేకాదు శ్రీ సూక్తానికి మొత్తం వేద భాష్యం రచిస్తూ భాష్యం రచించడమే కాకుండా శ్రీ సూక్తానికి ప్రత్యేకంగా భాష్యం రచించి శ్రీ సూక్తంలో ఒక్కొక్క రుక్కుని ఎలా వినియోగించాలి, వినియోగిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో చూపించి
దానికి అనుసంధానం చేసి ఒక ప్రయోగ విధిని ఏర్పాటు చేశాడు ఆయన. ఎలా ఉపాసన చేయాలి, ఏ విధంగా లక్ష్మీ అనుగ్రహం పొందాలని పద్ధతిని ఏర్పాటు చేసిన మహానుభావుడు. ఆయన అమ్మవారిని ఆరాధనిస్తే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి నీకు అంటే సంపద. నీకు సంపద పొందే యోగం లేదయ్యా, దరిద్రం నీకు రాసి పెట్టిందండి. అమ్మ నేను ఉపాసన చేసే కూడా రాసి ఉంటుందా అన్నాడు. భలేవాడివి, తప్పకుండా ఇస్తానులే నీకు. ఎప్పుడు ఇమ్మంటావు, ఎంత ఇమ్మంటావు అని. ఎప్పుడు అడుగుతానమ్మా అప్పుడు ఇద్దు అన్నాడు. సన్యాసి సంపద ఎందుకండి. అప్పుడు ఆయన విద్యానగర సామ్రాజ్యాన్ని స్థాపించి అమ్మవారిని ప్రార్థిస్తే మళ్ళీ కనకధార కురిపించింది అమ్మవారి. ఆ మహానుభావుడి పేరు విద్యారణ్య మహర్షి. విద్యారణ్య మహర్షి పేరు వినగానే భారతీయుడు గుండె ఉప్పొంగాలండి గర్వంతో. ఇది మన చరిత్ర, ఇది అసలు చరిత్ర. మీ చేత మీ పాఠశాలలో చదివించని అసలు భారతీయ చరిత్ర. అటువంటి విద్యారణ్య స్వామి విద్యానగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. పైగా మార్పిడి చెందిపోయి స్వధర్మం నుంచి భ్రష్టమైన వారికి తిరిగి స్వధర్మంలోకి తీసుకువచ్చి హరిహరరాయల బుక్కరాయల చేత విద్యానగర స్థాపన చేయించడమే కాకుండా రాజధాని నిర్మాణానికి కావలసిన సంపద తన తపశ్శక్తి చేత అమ్మవారి చేత కురిపించాడు. అది కనకధార, రెండవ కనకధార. లక్ష్మీ కటాక్షం స్థాపించింది విద్యానగర సామ్రాజ్యాన్ని, ధర్మాన్ని. కానీ ఎప్పటికప్పుడు లక్ష్మీ అనుగ్రహం వల్లనే ధర్మం రక్షింపబడుతుంది, దేశం రక్షింపబడుతుంది. కనుక ఆ రాజ్యలక్ష్మిని, ఆ కనకధార కురిపించినటువంటి కనక మహాలక్ష్మిని ప్రార్థిద్దాం, నా దేశం ధర్మం క్షేమంగా ఉండాలని. ఇది ఉదాహరణలు ఉన్నాయి. అందుకే నీ అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ లభిస్తాయి సుమా. కనకధార అంటే కురిసే బంగారు వర్షం కాదు, అమ్మవారి చూపులే కనకధార. ఆవిడ చూపు పడిందా అన్ని సిద్ధిస్తున్నాయి అంటూ ఇక్కడ గొప్ప భావాన్ని మనకి తెలియజేస్తున్నారు. అటువంటి అమ్మవారి చూపుల మహిమ ఒక్కసారి పరిశీలిస్తే ఎలా కనబడుతుందంటే, శ్రీనాథుడు అంటాడు, పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు సూర్యుడాతండు వివేకి, ఆతడు వదాన్యుడతండు మహాకులీనుడు, ఆతండు కళావిదుండతడు ధన్యుడతండు మనోజ్ఞమూర్తి, ఎవ్వండు భవత్కృపాకలన వైభవ లక్ష్మికి పాత్రుడు ఇందిరా. ఎవ్వండు భవత్కృపాకలన వైభవ లక్ష్మికి, అమ్మా నీ దయ అనే లక్ష్మికి ఎవడు పాత్రుడు? మహాలక్ష్మి. ఆ మాటతో ఎంత చమత్కారం. మహాలక్ష్మి నీ కృపారూపమైన చూపుల లక్ష్మికి ఎవడు పాత్రుడో వాడిని లోకం పండితుడు అంటుంది, ప్రభావంతుడు అంటుంది, శూరుడు అంటుంది, వివేకి అంటుంది, దానకర్ణుడు అంటుంది, వాడు చాలా గొప్ప వంశంలో పుట్టాడంటుంది, వాడు సర్వజ్ఞుడు అంటుంది, ధన్యుడు అంటుంది, అందగాడు అంటుంది. అమ్మవారు చూపు పడితే గుణాలన్నీ వస్తాయండి. ఒకడు ఏమీ లేకపోయినా అమ్మవారు చూపు పడితే అలా ఆదరణ కూడా వచ్చేస్తుంది. నిన్నమన్నటి దేనికి గుడ్డి కప్పక పనికిరాడు వాడు కూడా అదృష్టవశాత్తు లక్ష్మీ కటాక్షం లభిస్తే లోకం చేత ఆదరింపబడతాడు. నీ చూపులకు అంత శక్తి ఉన్నదమ్మా. ఎవ్వరినేని నీవు దయనించుక చూచిన వాని జూతుర పువ్వులు కానిగా సతులు భూపతిగా ప్రజ కల్పకంబుగా అవిబుధాశ్రిత వ్రతతి అంబుదిగా కులగోత్ర గోత్రముల్ కవ్వడిగా పరద్విషుడు కర్ణునిగా కవులెల్ల శ్రీసతి. శ్రీనాథుడు మరుగరచ, నువ్వు ఎవరినైతే అలా దయతో చూస్తావో వాడిని స్త్రీలు మన్మధుల్లా చూస్తారు, ప్రజలు రాజుగా చూస్తారు, దానం అడిగే వాళ్ళు కల్పవృక్షంలో చూస్తారు, శత్రువుడు అర్జునుడిలో చూస్తారు. అర్జునుడిగా నిలబడితే శత్రువుడు గడగడ. అమ్మవారి కృపాకటాక్షం లభిస్తేనే వాడు సూర్యుడు, వాడు వీరుడు. అంటే అమ్మ కేవలం డబ్బుల లక్ష్మి కాదు, శౌర్యలక్ష్మి, వీరలక్ష్మి, ధైర్యలక్ష్మి. ఇన్ని లక్ష్ములు ఆ తల్లి యొక్క స్వరూపమే. ఒక్కటి నిజమమ్మ, కమల నయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కబ్బు కంఠి నీవు కలవాడు కలవాడు, నీవు లేనివాడు లేనివాడు. అమ్మా నువ్వు ఉన్న చోటే సరసం, నువ్వు లేకపోతే నీరసం. రసం అంటే ఒక అనుభూతి, ఒక ఆనందానుభూతి. నువ్వు ఎక్కడుంటావు అక్కడ రసం చిప్పిల్లుతుంది, నువ్వు లేని చోట నీరసం అవుతుంది. అసలు నువ్వు ఉన్నవాడే ఉన్నవాడు, నువ్వు లేనివాడు లేనివాడు అంతే. కనుక లక్ష్మీ కటాక్షం అనేది అంత గొప్పదయ్యా అంటూ, పురుషుని యందు భాగ్యము పొంతుక యందు విలాస రేఖయం కరిహరులందు పక్షి భుజగంబుల యందు మహీరుహావళి హరిత తృణంబులందు పశులందును పెయ్యల యందు కుక్కలందు అరుదుగు పెంపు నొప్పు భవదంశము కాది తలంపనిదిరా. సృష్టిలో ఎక్కడైనా సరే ఒక గొప్పతనం కనబడిందంటే నీ అంశ అక్కడుందని తెలుసుకోవాలి. పురుషుల్లో అదృష్ట రూపంలో నువ్వు ఉంటావు, స్త్రీలలో సౌందర్య రూపంలో ప్రకాశిస్తావు. ఒక ఏనుగులో, ఒక గుర్రంలో, ఒక పక్షిలో, ఒక సర్పంలో కూడా ఒక శోభ కనబడిందంటే అది నీ రూపము. మనం భయపడతాం గారికి పడగెత్తిన పాము కూడా అందంగా కనబడుతుంది, తడతడలాడిపోతుంది. అవునా లేదా?
ఏనుగు నడిచి వస్తుంటే ఒక సౌందర్యం, ఒక గుర్రంలో ఒక అందం, అంటే దానిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత నీ అంశమా, నీ స్వరూపం అది. అలాగే పచ్చని చెట్లు చూస్తున్నప్పుడు మహీరుహావళి, పచ్చని చెట్లు, వికసించిన కుసుమాలు, పండిన పళ్ళు. అంతెందుకు, నిన్న వరకు ఎండిన నెలలా కనబడుతూ వాన పడగానే ఒక్కసారి గట్టి మొలిచి మైదానం అంతా పచ్చగా కనబడితే ఎంత అందంగా ఉంటుంది. హరిత తృణంబులందు, ఆ పచ్చని గడ్డిలో, పండిన చెట్లలో, పంట పొలాలలో, పశువులలో, పెయ్యలలో, కుక్కలలో, వీటన్నిట్లో కనబడే ఒకనొక అందం, ఒకనొక గొప్పతనం నీ అంశము కదా తల్లి అంటే మహాలక్ష్మి స్వరూపం. ఇది కుక్కలందరూ కూడా చెప్పాడు, స్వభ్యచ్చ స్వపితిభ్యచ్చ గౌరవ. నువ్వు నేను పట్టలేని దొంగన పట్టగలిగే కుక్కలో ఎంత గొప్పతనం ఉందండి. అందుకే ఆ గొప్పతనానికి నమస్కారం ఉన్నాడు ఇక్కడ. ఇన్ని రూపాలతో విశ్వమంతా వ్యాపించింది. ఒక్కసారి లక్ష్మీ జ్ఞానం ఉంటే విశ్వమంతా లక్ష్మిగా దర్శించగలిగే ఒక అనుభూతి వస్తుంది ఇక్కడ. జ్ఞానం దేనికోసం అంటే అనుభూతి కోసం. ఇది ఎప్పుడు తెలుసుకోండి, ఇక్కడ అనుభూతిలోకి రావాలి. అదే జ్ఞానం అనుభవానికి వచ్చే వరకు శ్రవణం చేయాలి, మననం చేయాలి, ధ్యానం చేయాలి, అప్పుడు అనుభవానికి వస్తుంది. అదే నాకు తెలిసండి అంటే ఏ లాభం అంటే అనుభూతిలోకి రావాలి. ఇక్కడ అనుభూతి కోసమే ఇవన్నీ కూడా, ఇన్ని పాటలు అనుభూతి కోసమే, పూజల అనుభూతి కోసం, జపం అనుభూతి కోసం, శ్రవణం అనుభూతి కోసం, మననం అనుభూతి కోసం. అదే విశ్వమంతా అమ్మవారిని వినడం కాదు, అనుభవానికి తెచ్చుకోగలిగాలి. అంటే దీనిపై శ్రద్ధతో ఈ దర్శనాన్ని మనం అలవాటు చేసుకోవాలన్నారు. అందుకే దేవి తదృష్టి దృష్టానాం పురుషాణం నదుర్లభం. ఎవరిని నువ్వు చూస్తావో వారికి ఐశ్వర్యాలు దుర్లభం కావు. అసలు నువ్వెవరు అమ్మ, ఆయన ఎవరు? త్వమ్మాత సర్వలోకానాం దేవదేవో హరిపిత. నువ్వు లోకానికి తల్లివి, దేవదేవుడే నారాయణుడి తండ్రి. ఈ విశ్వమంతా త్వయేత విష్ణునాథ అంబా జగద్వ్యాప్తం చరాచరం. విశ్వమంతా నీచే, మీ ఆయనచే వ్యాపించబడి ఉన్నది. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప కోణం అండి. విశ్వమంతా శివశక్త్యాత్మకమే. ఈశ్వరుడు ఈశ్వరుడి శక్తి. అందుకని ఈశ్వరుడు నేను ఎలా ఉంటాను, నువ్వు వెళ్ళి వ్యాపించు అమ్మవారిని పంపిస్తాడా? ఆయన ఆవిడ కలిసే వ్యాపించుంటారయ్యా చెప్పాడు. ఇక్కడ శివుడు శక్తి వేరు కాదు. అలాగే నారాయణుడు లక్ష్మి, వాళ్ళు ఉభయ చేత లోకమంతా వ్యాపించబడింది. లోకమంతా వ్యాపించే లక్ష్మీనారాయణ ఉపాసన చేసినప్పుడు లోకంలో అన్ని చోట్ల మనకు అనుగ్రహం లభిస్తుంది. అందుకే ప్రహ్లాదుడు ధన్యుడయ్యాడు. ప్రహ్లాదుడు నారాయణ ఉపాసకుడు అంటే లక్ష్మీనారాయణ ఉపాసకుడైన. ఎక్కడ ఉపాసించాడు లక్ష్మీనారాయణ అంటే అన్ని చోట్ల వాళ్లే ఉన్నారనే భావం ఆయనది. భావం ఏమిటయ్యా? భావం నమ్మకంగా దృఢపడి అనుభవం అయిపోయింది. అందుకే కలడం బోధి కలండు గాలి కలడు ఆకాశం గుణన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలం కలడోంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటం కలడీశుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇయ్యాయడల్ అన్నాడు. ఎంత గట్టిగా చెప్పారండి. ఎన్ని చెబుతూ అన్నిట్లో విష్ణు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఎలా చెప్తున్నాం? పుస్తకంలో చదివానండి ఈ మధ్య భగవద్గీత రీసెంట్ ఎడిషన్ లో. అదా పుస్తకంలో చదివి చెప్తావా అంత లక్ష్మీనారాయణమేమని? భక్తితో చెప్పాలి, భావంతో చెప్పాలి, విచారణతో చెప్పాలి. అలా చెప్పాడు. ఇంకే ఇక్కడుంది అక్కడుందని ఎంత చెప్తానయ్యా, ఇందుగరడు అందులేడిని సందేహం వలదని చెప్పాడే లేదా? ఆ భావం ఇప్పుడు చూపిస్తున్నాడు. అందుకే తల్లి నీ చేత నారాయణుని చేత విశ్వమంతా వ్యాపించబడి ఉన్నది. అమ్మ నేను ప్రార్థిస్తున్నది ఏంటంటే మాన కోశం స్తదా గోష్ఠం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కళత్రంచ చజేథా సర్వపావని మా పుత్రా మా సుహృద్వర్గా మా పశుర్మా విభూషణం. ఈ స్తోత్రం అర్థం తెలుసుకుంటే విడిచిపెట్టకుండా ప్రతిరోజు చదువుతామని మీరే అంటారు. ఒకవేళ అనలేదంటే సరిగ్గా వినలేదని అర్థం. సరిగ్గా వింటే ఎంతకంటే గొప్ప స్తోత్రం లేదండి. మాన కోశ అంటే అర్థం ఏంటంటే మా కోశాగారం విడిచిపెట్టకు. మా అంటే మా వద్దు నర్థం. అదే చజేథామా అది అన్వయించుకోవాలి. చజేథామా అంటే విడిచిపెట్టకమ్మా. వేటిని విడిచిపెట్టకూడదో చెప్తున్నారు చూడండి. మా నహ కోశం, మా యొక్క నహ అంటే మా యొక్క కోశములను అంటే ధనం దాచుకునే చోట్లని విడిచిపెట్టకు. తథా గోష్ఠం మా గోశాలను విడిచిపెట్టకు అంటే పశు సంపద ఉండే చోటు అవి విడిచిపెట్టకు. మా గృహం మా ఇంటిని విడిచిపెట్టకు. మా ఇంటి పరిసరాలను విడిచిపెట్టకు. నా భార్యను విడిచిపెట్టకు. నా శరీరాన్ని విడిచిపెట్టకు. ఎంత గొప్ప మాట అండి. మా శరీరం కళత్రించ. నా శరీరాన్ని విడిచిపెట్టడంటే అమ్మవారు లక్ష్మీ కటాక్షం ఉంటేనే, శరీరంలో లక్ష్మి ఉంటేనే శరీరంలో ప్రతి ఇంద్రియానికి ఆరోగ్యం, ఇంద్రియానికి శక్తి. కనుక ఇంద్రియ పుష్టి కూడా నీ స్వరూపమే. కనుక మా శరీరాన్ని విడిచిపెట్టకు. నా భార్యను విడిచిపెట్టకు. ఆవిడ లక్ష్మీ కళతో తేజరిల్లాలి. మా పుత్రాన్ నా పుత్రుల్ని విడిచిపెట్టకు. ఇది ప్రార్థిస్తే పిల్లల గురించి కూడా ప్రార్థన అయిపోయింది. మా సుహృద్వర్గా చూసారా, ప్రతి ఇంట్లో ఈ స్తోత్రం చదివి లక్ష్మీ భక్తులు ఉంటే
వాడి మిత్రులందరూ బాగుంటారు. ఆ మిత్రులు కూడా ప్రతివాడి స్తోత్రం చేస్తే ప్రపంచం అంతా బాగుంటుంది. అందరూ బాగుండాలనే మాట ఎంత అందంగా చెప్పాడంటే ఇక్కడ విశ్వజనీయమైన ఒక యూనివర్సల్ ప్రేయర్ ఇందులో కనబడుతుంది. అదే మా పుత్రాన్ మా సుహృద్వర్గాన్ మా పశూన్ మా విభూషణం చేథా. విడిచిపెట్టకు తల్లి వేటిని? మమ సుహృద్వర్గా నా స్నేహితులు విడిచిపెట్టకు, మా పశువున్ నా పశు సంపదని విడిచిపెట్టకు. గొప్ప మాట చెప్పాడు. ఇదే మన క్షీరము ఇవన్నీ రావాలి అంటే పశు సంపద బాగుండాలి కనుక వాటిని విడిచిపెట్టకు, మా క్షేత్రముని పంట పొలాలను విడిచిపెట్టకు, మా అలంకారాన్ని విభూషణాన్ని విడిచిపెట్టకు. ఎలా విడిచిపెట్టకూడదంటే విష్ణు వక్షస్థలాన్ని ఎలా విడిచిపెట్టవో వీటిని కూడా అలా విడిచిపెట్టకుండామ్మా. ఆ మాట ఎంత గొప్పగా చెప్తారు ఇక్కడ. చరేథా మమ దేవస్య విష్ణుర్ వక్షస్థలాశ్రయే. ఇంకో మాట చెప్తున్నాడు, అమ్మా ఎవరిని నువ్వు విడిచిపెడతావో ఎవరిని విడిచిపెట్టవో కూడా నాకు తెలుసమ్మా అంటున్నాడు. ఇది జాగ్రత్తగా శాస్త్రాలే చెప్తున్నాడు. సత్వేన సత్య శౌచాభ్యాం తథా శీలాది విర్గుణై త్యజ్యంతే తే నరా సత్యః సంత్యక్తాయే త్వయామలే. ఇప్పటి వరకు చేసే స్తోత్రం చూస్తే నా భార్యని విడిచిపెట్టకు, నా ఇంటిని విడిచిపెట్టకు అంటున్నారంటే ఒక్కొక్కప్పుడు కర్మ కొద్దీ ఏడిపించే భార్య దొరకవచ్చు. లక్ష్మీదేవి పాదాలు పెట్టుకుని కొంచెం నవ్వించేటట్టు మార్చమ్మా అని అడగచ్చండి. ఆవిడ మార్చుతుంది, అనుకూలం చేస్తుంది. నేను ప్రతికూలంగా బాధపడకూడదు, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం కోసమే తపస్సు. నీ కర్మ కొద్దీ ప్రతికూలతలు ఏర్పడ్డాయి, నీ తపస్సు కొద్దీ మార్చుకో, అమ్మవారు తప్పకుండా రక్షిస్తుంది. ఎందుకంటే మన శాస్త్రంలో ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అనకూడదుట. రాసి పెట్టింది మార్చుకోవడానికి శాస్త్రం ఇచ్చిన పరిష్కారాలే యజ్ఞం, ఉపాసన, జపం, ధ్యానం, ఆరాధన. వీటి ద్వారా తప్పకుండా మార్చుకోగలం. అది ఈ ప్రక్రియలో అమ్మవారిని విధంగా ప్రార్థిస్తే ఎదురు చేయదండి. అందుకే సత్వేన సత్య శౌచాభ్యాం, ఎవరు సత్వముతో సత్యము శౌచము శీలము మొదలైన గుణాలతో ఉంటారో వాళ్ళని నువ్వు విడిచిపెట్టవమ్మా అన్నాడు. అంటే అర్థం ఈ గుణాలు కానీ పెంపొందించుకుంటే అమ్మవారు విడిచిపెట్టారు. అంటే లక్ష్మి ఎవరి దగ్గర ఉంటుందంటే ఎవరికి సత్వం ఉంటుందో. సత్వం ఇప్పుడు మాట విన్నారా? సత్వాన్ని తెలుగులో సత్తువ అంటాం. ఒకప్పుడు తెలుగు బాగున్నప్పుడు అనేవారి మాట సత్తువ. సత్వం నుంచి వచ్చింది. సత్తువ అంటే ఏమిటంటే ఇప్పుడు కొంత అర్థం ఏంటింది. సత్తువ అంటే ఏ బలాన్ని సత్వం అనాలి అన్నాడు ఇక్కడ. అంతఃకరణ శక్తి అన్నాడు ఇక్కడ. అంతఃకరణ అనుకుంటే శక్తి పేరు సత్వం, అది ఉండాలి ఇక్కడ. సత్వేన అలాంటి మనోబలం ఉండాలి. సత్య శౌచాభ్యాం, సత్యము శౌచము, శౌచాది లక్షణాలు ఉండాలి. శుచి అంటే సదాచారము, పవిత్రత, ఇవి ఉండాలి. సత్యం, సత్యము అంటే అబద్ధాలు ఆడకపోవడం ఒకటి, నిష్కపటమైన చిత్తం ఉండడం ఒకటి, నీతి ఉండడం ఒకటి. సత్యంలో ఇన్ని ఉంటాయండి. అసత్య జీవనం కూడదు. అబద్ధం బ్రతుకు ఎప్పుడైనా ప్రమాదమే. సత్యంతో బ్రతకగలగాలి అంటే వాడి పర్సనాలిటీ చాలా క్లీన్ అనేటట్టు బ్రతకాలి. అది వెతికితే ఒక్క అవినీతి కూడా కనబడినటువంటి సత్యస్వరూపులు పాలకులుగా భారతదేశానికి ఉంటే భారతదేశానికి ఏ ప్రమాదం అంటే ఇక్కడ. అందుకే సత్యం అది. శౌచం, శౌచం అంటే శుచి. శుచి అన్ని శుచి అట. కానీ శుచి అంటే ఏమిటో మనుస్మృతిలో మనువు చెప్తున్నాడు. శౌచం అంటే ఏమిటో అర్ధ శౌచమేవ శుచి అన్నాడు. అర్ధ శౌచం అంటే ఆర్జనలో అక్రమత్వం లేకపోతే అదే శౌచం అని చెప్పాడు. గొప్ప మాట చెప్పాడు. ఇలాంటివి నిజానికి ప్రతి రాజకీయ నాయకుడికి పాఠాల కింద చెప్పి అమ్మ పాలించే వాళ్ళకి లక్షణాలు ఇవ్వమ్మ నువ్వు తల్లి అని కూడా ప్రార్థించడం మంచిది. అదే సత్వేన సత్య శౌచాభ్యాం తథా శీలాది విర్గుణై, శీలము మొదలైన గుణాలు ఉండాలన్నాడు. శీలం అంటే క్యారెక్టర్, అది చాలా ప్రధానం. అందుకే ఎన్ని పోయినా క్యారెక్టర్ పోకూడదుట. శీలం పోతే అన్నీ పోతాయి. ఇదే కథని ఒక రమ్యమైన గాథగా భారతంలో భీష్ముడు చెప్తాడు ధర్మరాజుకి. ఒకప్పుడు ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన దగ్గర సర్వసంపదలు ఉన్నాయి, సర్వసంపన్నుడు. అతన్ని ఒకసారి ఇంద్రుడు పరీక్షించాలని వచ్చాడు. మారు రూపంతో వచ్చి దానం చేయన్నాడు. ఏదైనా దానం చేస్తున్నాడు. ఏది ఇస్తావంటే ఈ సంపద ఆ సంపద అన్ని ఇస్తున్నాడు ఒక్కొక్కటి కూడా. నాకు అన్నీ కాదు, నేను అడుగుతున్నది అంటే శీలం వల్ల నువ్వు ఏమి సంపాదించావు అది నాకు ఇచ్చేయనంట. ఇతడు దానం ఇస్తానని ఒప్పుకున్నాడు కనుక నా శీలం వల్ల ఆర్జించడమని నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అప్పుడు అన్ని బయటకు వెళ్ళిపోయాడు. మొత్తం అన్ని లక్ష్ములు బయటకు వెళ్ళిపోవడం కనబడింది ఆయనకి. ఏంటి అన్ని లక్ష్ములు బయటకు వెళ్ళిపోయాయి అంటే అప్పుడు లక్ష్మీదేవి చెప్పింది ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు ఒక్కొక్క దానిగా వెళ్ళాను, కానీ శీలం ఒక్కటి ఇచ్చేస్తే అన్ని సంపదలు పోతాయి తెలుసుకో అని చెప్పింది. ఈ కథని భీష్ముడు చెప్తాడు. కానీ శీలం ఎంత ఇంపార్టెంటో చూడండి. శీలం అంటే నడవడికలో పవిత్రత ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, అన్నిటికంటే ముఖ్యం. అది శీలము మొదలైనటువంటి గుణములు ఎవరు విడిచిపెట్టకుండా ఉంటారో, సత్వము సత్యము శౌచము మొదలైన విడిచిపెట్టకుండా ఉంటారో అటువంటి వారిని నువ్వు విడిచిపెట్టవు తల్లి అంటే వారిని అనుకరిస్తుంది.
దీన్ని బట్టి మనకి ఈ స్తోత్రంలోనే బోధ చేస్తున్నాడు ఇలాంటి గుణాలు పెంపొందించుకోవాలి. ఇంకొకటి మట్టని చెప్తున్నాడు, ఒకవేళ ఇలాంటి గుణాలు లేకపోతే నీ దయ ఉంటే వాడికి గుణాలు వస్తాయమ్మా అన్నాడు. చాలా అద్భుతమైన మాట ఇక్కడ.